నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. సినిమాల్లో చూసే మంత్ర తంత్రాలు కావు, ఇది సాక్షాత్తు సైన్స్ అద్భుతం. మనిషి లేకుండానే సైకిల్ రోడ్లపై దానంతట అదే దూసుకుపోతుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. చూసేవారికి ఇదేదో అదృశ్య శక్తి నడుపుతున్న ఘోస్ట్ సైకిల్ లా కనిపిస్తున్నా దీని వెనుక ఉన్నది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం. గుజరాత్లోని సూరత్ కు చెందిన యువ ప్రతిభావంతుడు శివం మౌర్య రూపొందించిన ఈ సైకిల్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సైకిల్ వెనుక ఉన్నది ఏ మాయాజాలం కాదు, పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. శివం మౌర్య తన మెకానికల్ ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో దీన్ని అత్యంత చాకచక్యంగా రూపొందించారు. సైకిల్ బ్యాలెన్స్ దెబ్బతినకుండా ప్రయాణంలో ఎదురయ్యే అడ్డంకుల్ని గమనిస్తూ మనిషి సహాయం లేకుండానే ముందుకు సాగేలా అధునాతన సెన్సార్లను, ప్రోగ్రామింగ్ ను ఇందులో అమర్చారు. ఇది సైన్స్ టెక్నాలజీని సృజనాత్మకంగా ఎలా వాడవచ్చో చెప్పడానికి ఒక నిదర్శనం. సాధారణంగా ఇలాంటి రోబోటిక్ లేక అటానమస్ వెహికల్ ప్రాజెక్టులకు లక్షల్లో ఖర్చవుతుందని అందరూ అనుకుంటారు. కానీ శివం కేవలం 35,000 వ్యయంతోనే ఈ అద్భుతాన్ని సాకారం చేయడం విశేషం. అతి తక్కువ బడ్జెట్లో అత్యాధునిక సాంకేతికతను జోడించి సామాన్యుడికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించేలా అతను చేసిన ఈ ప్రయత్నం ఎంతో ప్రశంసనీయం. తక్కువ వనరులతో కూడా గొప్ప ఆవిష్కరణలు చేయొచ్చని అతడు నిరూపించాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డ్రైవర్లెస్ కార్లు, రోబోటిక్ వెహికల్స్ గురించి చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఓ సాధారణ సైకిల్ కు కూడా ఆ టెక్నాలజీని అన్వయించడం భవిష్యత్ రవాణా వ్యవస్థకు చిన్నపాటి నాంది అని చెప్పొచ్చు. ఈ ఆవిష్కరణ కేవలం ఒక ప్రయోగం మాత్రమే కాదు, భవిష్యత్ ఆటోమేటెడ్ రవాణా వ్యవస్థలో ఇలాంటి చిన్న చిన్న ఆవిష్కరణలు ఎంత కీలకం కానున్నాయో తెలియజేస్తుంది. ఇది యువతలో కొత్త ఆలోచనకు, శాస్త్ర సాంకేతిక రంగంపై మక్కువకు ఎంతో ప్రేరణగా నిలుస్తోంది. మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రతిభావంతులకు కొదవలేదని శివం మౌర్య మరోసారి నిరూపించారు. అత్యాధునిక సాంకేతికతను స్థానిక వనరులతో తక్కువ ఖర్చుతో జోడించగల శివం లాంటి యువత దేశానికి నిజమైన సంపద. వీధిలో సైకిల్ వెళ్తుంటే జనం ఫిదా అవుతున్నారంటే ఆ ఆవిష్కరణ వెనుక ఉన్న కష్టం, మేధస్సు అలాంటిది. ఘోస్ట్ సైకిల్ ఇప్పుడు కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, భారతీయ ఇంజనీరింగ్ సామర్థ్యానికి ఒక గొప్ప నిదర్శనంగా నిలిచింది.